ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఎలా చేయాలి? దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఎస్ఈఓలో లాస్ట్ టాపిక్ వెబ్సైట్ కంటెంట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఎలా చేయాలనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో మనం మన కంటెంట్ని ఎస్ఈఓ ఫ్రెండ్లీ చేయడం వల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది? సో వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి మనం కంటెంట్ అనేది కాపీ చేసుకోవచ్చా? సో కాపీ చేసుకుంటే మనకి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి? అటువంటి కైండ్ ఆఫ్ టాపిక్ మొత్తం ఇక్కడ ఈ ట్యూటోరియల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికీ మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబర్స్, ఎఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఇక్కడ ఎలాబరేట్ చేసి తెలుగులో చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి మీ కంటెంట్ అనేది ఆర్గనైజ్డ్గా ఆప్టిమైజ్డ్ వేలో ఉండాలి. సో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ గురించి రివ్యూ రాస్తున్నారంటే దాంట్లో ఫస్ట్ వచ్చేసి మీ ల్యాప్టాప్ రివ్యూ అని మెన్షన్ చేసి తర్వాత దాంట్లో మీరు ఏ పర్టికులర్ ల్యాప్టాప్ కంపెనీ గురించి మీరు డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నారో దాని డివిజన్ డెల్ ల్యాప్టాప్ అని పెట్టి దాంట్లో i5 ల్యాప్టాప్స్ అని పెట్టి లాస్ట్లో ఆ మోడల్ నెంబర్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే ఒక ఆప్టిమైజ్డ్ వే అనమాట. సో ఎప్పుడైతే గూగుల్ మీ పర్టికులర్ కంటెంట్ని స్క్రాల్ చేసుకుంటాకు వచ్చిందో వాటికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు నేను చెప్పేది ఈ ల్యాప్టాప్ రివ్యూస్ అనేది మీరు H1 ట్యాగ్లో పెట్టుకోవచ్చు. సో ఏంటంటే మీరు H1 ట్యాగ్లో పెట్టంగానే ఆ గూగుల్కి ఎలా అవుతుందంటే ఈ పర్టిక్యులర్ బ్లాగ్ అనేది ల్యాప్టాప్ రివ్యూస్ అని. సో మ్యాక్సిమం ఏంటంటే మీ కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్ ఎండ్ వచ్చిన రిజల్ట్ని ఆ ఫస్ట్ H1 ట్యాగ్లో పెడతారు. సో మీరు అక్కడి నుంచి ఆ H1 ట్యాగ్ అక్కడ 1 నుంచి అక్కడ స్టార్ట్ చేసి మీరు స్టెప్ బై స్టెప్ అంటే సబ్ హెడ్డింగ్స్ H2, H3 అలా మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. సో ఎప్పుడైతే మీరు అలా ఆప్టిమైజ్డ్గా చేసుకుంటూ వచ్చారో సో గూగుల్కి కూడా ఆ అర్థం చేసుకునే విధానం దానికి ఈజీ అవుతుంది. తర్వాత ఎవరైతే యూజర్ వచ్చాడో యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ 2021లో వచ్చే మేజర్ అప్డేట్ గూగుల్లో ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ ప్రిఫరెన్స్ ఈ యూజర్ ఎక్స్పీరియన్స్కి ఇస్తుంది. సో అందుకని మీ బ్లాగ్ని ఎంత డివిజన్ చేసి సో ఎంత కీ పాయింట్స్తో మీరు రాయగలిగితే అంత మీకు వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ బ్లాగ్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మీరు యూజర్ ఫ్రెండ్లీగా యూజర్కి అర్థమయ్యే విధంగా చాలా డీప్గా డీటెయిల్గా డివిజన్ చేసి రాయాలి. సో అందుకని మీ కంటెంట్ అనేది ఆర్గనైజ్డ్గా ఆప్టిమైజ్డ్ వేలో ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ కంటెంట్ షుడ్ బి యూనిక్. సో ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ ఈజ్ కింగ్. సో మీరు కంటెంట్ అనేది ఎంత డెలివర్ చేయగలిగితే సో అంత ట్రాఫిక్ అనేది మీకు వస్తుంది, అంత యూనిక్గా మీరు కన్వర్జన్ చేసుకోగలరు. సో ఏంటంటే ఒకళ్ళు ఆల్రెడీ ఒక దాని గురించి డిస్క్రైబ్ చేసిన కంటెంట్ దానికన్నా మీ వ్యూలో మీరు హెవీగా డిస్క్రైబ్ చేయగలిగితే అంటే చాలా డెప్త్గా మీరు డిస్క్రైబ్ చేయగలిగితే మీకు మంచి కన్వర్జన్ అనేది వస్తుంది. సో ఏంటంటే దాంట్లో ఒక ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్తాను. ద కంటెంట్ విచ్ వాజ్ కాపీడ్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్ విల్ నాట్ బీ యూస్ఫుల్. సో ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా యూనిక్గా చేస్తేనే మీకు వాల్యూ అనేది ఉంటుంది. సో లేదు మీరు వేరే వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు కంటెంట్ని మీ బ్లాగ్లో మీరు పెట్టేసినట్లయితే అది మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సో ఎప్పుడైతే మీరు ప్లేస్ చేశారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో గూగుల్ ఎలా కన్సిడర్ చేసుకుంటుందంటే ఫస్ట్ కంటెంట్ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఇంప్రెషన్స్ అని ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంటెంట్ మీ దాంట్లో మీరు కాపీ చేసి పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సో ఎప్పుడైతే మీరు ఈ కంటెంట్ రైటర్స్తో కంటెంట్ అనేది రాయించుకుంటారో సో కంటెంట్ కాపీడా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఎందుకంటే చాలామంది కంటెంట్ రాసి వెళ్ళిపోతారు. సో కొంతమంది ఫేక్ చేసే సేమ్ కంటెంట్ వేరే చోట ఉన్నది జస్ట్ కాపీ చేసి మీకు ఇచ్చేసి అమ్మేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందుకని మీరు ఈ కంటెంట్ మీద కదో చెక్ చేసుకుంటాకి కొన్ని వెబ్ పోర్టల్స్ ఉన్నాయి. ఆ వెబ్ పోర్టల్స్కి వెళ్ళి మీరు మీ కంటెంట్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ కంటెంట్ వేరే బ్లాగ్లో ఎక్కడ ఉందా లేదా జస్ట్ యూనిక్ కంటెంటా కాదా అనేది అక్కడ చెప్పేస్తుంది. సో అందుకని మీరు కన్ఫామ్గా మీరు ఎవరన్నా బయట వాళ్ళతో కంటెంట్ రాయించుకుంటే అది కూడా చెక్ చేయించుకోవాలి. సో మీరు యాజ్ ఇట్ ఈస్గా కంటెంట్ అనేది ఒకదాన్ని రీరైట్ చేసినా కానీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని మీ బ్లాగ్లో పేస్ట్ చేయడం అనేది బెస్ట్. సో లేదంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయవలసి ఉంటుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి గూగుల్ విల్ గివ్ క్రెడిట్స్ టు ఫస్ట్ పబ్లిష్డ్ వెబ్సైట్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో గూగుల్ అనేది ఎప్పటికైనా కానీ ఎవరైతే ఫస్ట్ పబ్లిష్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మేజర్ ఇంపార్టెంట్ ఇస్తుంది. సో సెకండ్ ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఫస్ట్ ఎవరైతే పేస్ట్ చేశారో వాళ్ళకే వెళ్తుంది.
సో అందుకని గూగుల్ ఎప్పటికైనా కానీ చాలా డెవలప్ అయిపోయింది. సో ఒక ఏఐ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్‌లో ఉందనమాట. సో అందుకని మీరు దాన్ని ఫేక్ చేయడం చాలా కష్టం. సో అందుకని మీకు మీరు ఓన్‌గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం తప్ప ఏముండదు. అందుకని మీ కంటెంట్ అనేది చాలా క్లియర్‌గా, క్లారిటీగా మీరు డెలివరీ చేసే విధంగా ఆప్టిమైజ్డ్ వేలో రాసుకోండి. సో మీరు కంటెంట్ అనేది హెవీగా రాసి ఇచ్చేసి రాయలేకపోతే కంటెంట్ రైటర్‌ని హైర్ చేసుకోండి. సో లేదంటే మాత్రం మీకు వచ్చిన లాంగ్వేజ్‌లోనే సో మీకు తెలిసిన నాలెడ్జ్‌ని డిస్క్రైబ్ చేసి మీరు జస్ట్ కంటెంట్ త్రూలో పెట్టండి చాలు. సో మీకు గ్రామర్ మిస్టేక్స్ కానీ, సో ఇటువంటియన్నీ ఉన్నాయంటే గ్రామర్‌లీ చాలా టైప్ ఆఫ్ పోర్టల్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడ బ్యాక్ స్టెప్ తీసుకోకుండా సో ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా కంటెంట్ అనేది రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి యూ విల్ ఆల్సో గెట్ పెనాల్టీ వెన్ యూ కాపీడ్ కంటెంట్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్. సో మీరు ఎప్పుడైతే కంటెంట్ అనేది కాపీ చేశారో సో ఒకటి ఏంటంటే మీకు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేయొచ్చు. సో తర్వాత మీకు గూగుల్ పెనాల్టీ వేస్తుంది. సో గూగుల్ పెనాల్టీ వేసిన తర్వాత మీకు ట్రాఫిక్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది మీ బ్లాగ్‌కి. సో అందుకని ఎప్పుడు మీ కంటెంట్ అనేది చాలా యూనిక్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డోంట్ డూప్లికేట్ యువర్ ఓన్ కంటెంట్ విత్ ఇన్ యువర్ సైట్స్ యాజ్ వెల్. సో ఏంటంటే మీరు మీ కంటెంట్లోనే మీరు రాసిన కంటెంట్లో ఒక పేజ్లో ఉన్న కంటెంట్ వేరే పేజ్లో సేమ్ అదే డూప్లికేట్ చేసి రాయొద్దు. సో మీకు అంతగా అవుతుంటే జస్ట్ రీరైట్ చేసుకోండి. సో యాజ్ ఇట్ ఈస్ సమ్మరీని మీరు రీరైట్ చేసి అక్కడ డిస్క్రైబ్ చేసి రాయండి. సో మీకేంటంటే అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో లేదంటే మీకు ఇవన్నీ సేమ్ డూప్లికేట్ కంటెంట్ అని చేస్తే మీకు ర్యాంకింగ్‌లో చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటది. సో అందుకని ఎప్పుడు మీరు నా సజెషన్ వచ్చేసి కన్ఫర్మ్‌గా ఆ రీరైట్ కన్నా మీరు ఓన్‌గా దాని గురించి వేరేలా డిస్క్రైబ్ చేసి రాయడం ఇంకా చాలా బెస్ట్. అది ఏంటంటే మీరు కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్ ఆల్రెడీ ఇప్పటికే చూసుంటారు. నేను మీకు ముందు మొత్తం డిస్క్రైబ్ చేసి చెప్పా. సో అదే మీరు యూజ్ చేసి వేరేలాగా డెలివర్ చేస్తా రాస్తే మీకు ఇంకా బెటర్ ట్రాఫిక్ అనేది వస్తది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పా. కంటెంట్ ఈజ్ కింగ్. సో ఏంటంటే కంటెంట్ అనేది ఎప్పటికైనా కింగే. దాంట్లో ఏంటంటే కంటెంట్ లెంత్ అనేది కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తది. సో కంటెంట్ ఎంత లెంత్ ఉండాలని చాలామంది నన్ను క్వెషన్స్ అడిగారు. సో కంటెంట్ లెంత్ వచ్చేసి నా పర్సనల్‌గా నేను ఎస్‌ఈఓగా దేంటి బాగా డెవలప్ అవ్వాలనుకుంటే అంటే మీరు ఆర్గానిక్‌గా మీకు ట్రాఫిక్ తెచ్చుకోవాలనుకుంటే మినిమమ్ 100 వర్డ్స్ అనేది మెయింటైన్ చేయండి. సో మినిమమ్ 100 వర్డ్స్ మెయింటైన్ చేసిన తర్వాత అప్పుడు మీరు నేను చెప్పిన ఎస్‌ఈఓ ప్రాసెస్ అన్నీ సో నేను మీకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చా. ఆన్ పేజ్ ఎలా చేయాలనేది. సో ఆ వీడియోస్ పరంగా మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చారంటే మీకు ఈజీగా మంచి ఇండెక్సింగ్ దొరుకుద్ది. తర్వాత ఈజీగా మీకు మంచి ఇంప్రెషన్స్ కూడా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ నేను చెప్పేది 10,000. మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ బట్టి 10,000 దాకా మీరు రాయగలిగితే యూజర్‌కి బోర్ కొట్టకుండా సో అతనికి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్‌లో మీరు తీసుకెళ్ళి అతనికి అర్థమయ్యేలాగా మీరు చెబుతూ మీ బ్లాగ్‌లో ఉంచుకోవాలి. సో 10,000 వర్డ్స్ నేను రాయాలి అని రాయకూడదు. సో మీ దగ్గర అంత డెప్త్ నాలెడ్జ్ ఉంటే 10,000 వర్డ్స్ కూడా రాయొచ్చు అని చెప్తున్నా. సో ఇన్ కేస్ మీరు మీ కాంపిటీటర్ 15,000 వర్డ్స్ రాసారనుకోండి ఒక పర్టిక్యులర్ ఒక వెబ్‌సైట్‌లో ఏదైనా ఒక రివ్యూ దాని గురించి. సో అయితే మీరేంటంటే మీకు ఇంకా హెవీగా కంటెంట్ తెలిస్తే ఒక 20,000 వర్డ్స్ రాయండి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఎన్ని 1000 వర్డ్స్ రాసినా గానీ యూజర్ అనే అతను బోర్ ఫీల్ అవ్వకూడదు. వచ్చి వెనక్కి వెళ్ళిపోకూడదు. సో మీరు ఎప్పుడైతే మీ కాంపిటీటర్ కన్నా ఎక్కువ మీరు కంటెంట్ రాసారో ఆటోమేటిక్‌గా మీ బ్లాగ్ అనేది పైకి పుష్ అవ్వడానికి ట్రై అవుతుంది. ఎందుకంటే ఒకటి దాని లోపల ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ఇంటిగ్రేట్ చేస్తారు. సో మీరు ఆప్టిమైజ్డ్ వేలో చేస్తారు కాబట్టి నా క్లాసెస్ అన్నీ మీరింటే మీకు ఆప్టిమైజ్డ్ వేలో ఎలాగా చేయాలనేది మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. సో మీరు అలా చేస్తారు కాబట్టి మీకు బెటర్ ర్యాంకింగ్ అనేది వస్తుంది. సో నా సజెషన్ వచ్చేసి కంటెంట్ లెంత్ వచ్చేసి మినిమమ్ 1000 మ్యాక్స్ 10,000. సో అంతకన్నా మీరు రాయగలను అనుకుంటే రాసుకోండి. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఏ ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. నేను మీకు ఆల్రెడీ క్లాసెస్‌లో చెప్పాను. సో ఇంటర్నల్ లింకింగ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తది. సో ఎక్స్టర్నల్ లింకింగ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తదని చెప్పా. సో చాలామంది ఎక్స్టర్నల్ లింకింగ్ పెట్టడం అంత కరెక్ట్ కాదు. సో ఎందుకు పెట్టడం అంటారు. కానీ నా క్లాస్ కరెక్ట్‌గా మీరు వింటే అర్థమవుతుంది. మీరు ఒకవేళ గనుక నా ఇంటర్నల్ లింకింగ్ సో ఎక్స్టర్నల్ లింకింగ్ క్లాస్ కనుక చూడకపోతే ఫస్ట్ అది వెళ్లి వాచ్ చేసి తర్వాత ఈ కంటెంట్ ఆప్టిమైజేషన్‌కి రండి. సో ఏంటంటే మెయిన్ ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఎప్పుడైతే మీ బ్లాగ్‌కి గూగుల్ స్క్రాల్ చేసుకుంటాకి వచ్చిందో మీ పేజ్ అథారిటీ పెరిగితే ఆ పేజ్ అథారిటీ ఇంపాక్ట్ మిగతా అన్ని పేజెస్ కూడా ఉంటది.
సో ఇంటర్నల్ లింకింగ్ మీరు 1 పేజ్ నుంచి 2కి, 2 పేజ్ నుంచి 3కి, 3-4 అలా మీరు లింక్ వైజ్ చేసుకుంటూ వెళ్తే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఎక్స్టర్నల్ లింకింగ్ కూడా మీరు మీ బ్లాగ్లో ఉన్న పర్టికులర్ కంటెంట్ దేనికి రిలేటెడ్ది అనేది మీరు ఇండైరెక్ట్గా గూగుల్కి మీరు డిస్క్రైబ్ చేసి చెప్పొచ్చు. సో అందుకని ఎక్స్టర్నల్ లింకింగ్ కూడా చాలా మెయిన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ఏ కీవర్డ్స్. సో ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేది కూడా నేను సపరేట్గా మీకు వీడియో చేసి పెట్టాను. సో ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేది ఒక బ్యాక్ బోన్ లాగా వర్క్ అవుతూ ఉంటుంది మీ బ్లాగ్ మొత్తానికి. సో ఏంటంటే మీ యూజర్కి ఏ ట్రాఫిక్ అయితే కావాలనుకుంటారో, అంటే మీకు పర్టికులర్ టార్గెటెడ్ కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే టార్గెటెడ్ ట్రాఫిక్ అంటారు. ఆ టార్గెటెడ్ ట్రాఫిక్ మాత్రమే మీ బ్లాగ్లోకి వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఈ ఛాన్స్ ఉండేలాగా మీరు చేసుకోవచ్చు. సో దానికి మెయిన్గా మీరు ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కూడా మీరు చూడకపోతే ఫస్ట్ వెళ్ళి అది వాచ్ చేసి తర్వాత ఈ కంటెంట్ ఆప్టిమైజేషన్కి రండి. సో తర్వాత మెయిన్ నెక్స్ట్ వచ్చేసి మీరు హెడ్డింగ్స్ కూడా చూసుకోవాలి. సో మీ కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్ అయిన తర్వాత H1లో మీ కీవర్డ్ పెట్టడం, సో అక్కడి నుంచి సబ్ హెడ్డింగ్ డిజైన్ చేసుకుంటూ రావడం, ఇవన్నీ ఒక ఆప్టిమైజ్డ్ వే అనమాట. సో ఇప్పటికి ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ మొత్తం నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో ఏంటంటే ఈ పర్టిక్యులర్ వీడియోస్ మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మీ ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది పర్ఫెక్ట్గా మీరు చేసినట్టే. సో ఏంటంటే ఇది ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో మీకు ఏదేదైతే బయట పెద్ద పెద్ద కంపెనీస్ చేసే ఎక్స్పర్ట్ లెవెల్స్ చెప్పాను నేను మీకు. సో ఎవరు మీకు ఇంత డెప్త్గా మీకు ఎవరు చెప్పరు. అందుకని మీరు జస్ట్ నేను చెప్పిన దాన్ని మీరు ఫార్ములాగా తీసుకుని దాన్ని మీరు మీ బ్లాగ్ అప్లై చేయగలిగితే చాలు, మీకు మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వితిన్ 1 డేలో మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. మా టీం ఎప్పుడు మీ డౌట్స్ మీద వర్క్ చేస్తూనే ఉంటుంది. సో ఈ పర్టికులర్ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్.